హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మేము వచ్చేసి అంటే నేను సంజయ్ అలాగే లక్కీ మేమైతే కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యాము. అండ్ ఈరోజు శివరాత్రి కాబట్టి మేమైతే యాజ్ యూజువల్గా ప్రతి ఇయర్ వెళ్ళేటట్టే అన్నవరం అయితే వెళ్తున్నాం. కానీ ఈసారి వ్రతంలో లక్కీ గడు కూడా పార్టిసిపేట్ చేస్తారనమాట. సో లక్కీ, అవునా ఈసారి నువ్వు ఉంటావు కదా? వెళ్దామా అన్నవరం? అన్నవరం వెళ్దామా? సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఆశ వాళ్ళని పిక్ చేసుకుని అక్కడి నుంచి సామి వాళ్ళని పిక్ చేసుకుని అప్పుడు మేమైతే అన్నవరం స్టార్ట్ అయిపోతాము. అండ్ ఈరోజు జనాలు ఎలా ఉంటారు ఏంటి అనేది కూడా ఈ బ్లాగ్లో చూపిస్తాను. అండ్ ఈరోజు అంతా ఏం చేయబోతున్నాం ఏంటి అనేది కూడా చూసేయండి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. లక్కీ సే హాయ్. హాయ్, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. అబ్బో వీడికి నిద్ర సరిపోలేదు, ఇంకా నిద్ర వస్తుంది. చెప్పు గుడ్ మొదలు చేయి చెప్పాలి. గుడ్ మార్నింగ్ చెప్పు. మార్నింగ్ బాయా? వీడు చెప్పడం ఇష్టం లేక బాయ్ చెప్పేస్తున్నాడు. ఓకే బాయ్. ఏంటో కబుర్లు చెప్పేస్తాడు మురళీజీ. సో మామూలుగా అయితే చాలా కబుర్లు చెప్తాడు. వీడియో ఆన్ చేస్తే అసలు ఇంక నోట్లోంచి మాట రాదు. మాట్లాడు. సో మేము ఇప్పుడు దగ్గర ఆపిటాము అండ్ మీకు చూపిస్తాను. సో పాతగాయి టెంపుల్లో మనకి జనాలు అయితే యాక్చువల్లీ ఎక్కువే ఉంటారు. అండ్ ఇక్కడ తీర్థం కదా ఈరోజు, సో ఇంకా జనాలు ఎక్కువే ఉంటారు. మామూలుగా అయితే ఇది వన్ వే, కాకపోతే ఇప్పుడు జనాలు బట్టి మనకి అటు ఇటు మొత్తం వచ్చేస్తూనే ఉంటారు. అండ్ కొంచెం ట్రాఫిక్ ఒక్కటే మనకి ఇక్కడ కొంచెం ఇబ్బంది. కొంచెం ఇది క్రాస్ అయిపోయాము అంటే మనకి ఇంకా ట్రాఫిక్తో అసలు ఇబ్బందే ఉండదు. లారీ వల్ల కూడా అయి ఉండొచ్చు. అవును. ఆల్మోస్ట్ ట్రాఫిక్ ఇక్కడ దాకా మనకి సో మేము వచ్చేసి ఇప్పుడు ఆశ వాళ్ళని తీసుకుని స్టార్ట్ అయిపోతున్నాము. హాయ్ చెప్పండి తతో. శ్రీకరి హాయ్ చెప్పు.
ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా సాంబి దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. బూట్లు ఇప్పే కింద కార్లో బూట్లు ఇప్పే. సో ఫైనలీ మేమైతే ఇప్పుడు సాంబి వాళ్ళ ఇంటికి వచ్చాము. అయితే స్టార్ట్ అయిపోతాం. హాయ్ 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 చెప్పు అనుపూర్ణ. అనుపూర్ణ హాయ్ చెప్పు. అనుపూర్ణ లచ్చు 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 చాలా బిజీ ఇప్పుడు లక్కీని ఎత్తేసుకోవాలి. సో గాయ్స్ ఫైనల్ అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము. లచ్చు హాయ్ చెప్పు, ఇందాక చెప్పలేదు కదా. అది మోనాలిసా అన్నపూర్ణ. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయి డైరెక్ట్గా మేమైతే అన్నవరం వెళ్ళిపోతాము. అండ్ స్టార్టింగ్ నుంచి జనాలు ఎలా ఉన్నారు ఏంటిని చూపిస్తాను. సో కొండపైన ఎలా ఉందని కూడా ఇంకొకసారి చూపిస్తాను, చూసేయండి. యాజ్ యూజువల్గా ఇక్కడ 50 రూపీస్ అమౌంట్ పే చేసి మనం అయితే పైకి అయితే స్టార్ట్ అయిపోయాము. అలాగే మేము వచ్చేసి కార్ పార్క్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ నుంచి వ్రతం చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇదిగో మా వాళ్ళందరూ మా సైన్యం అనమాట ఇది. సో మేము అందరం కలిపి ఇప్పుడు వ్రతంలోకి అయితే వెళ్తున్నాం. అండ్ వ్రతం అది అయిపోయిన తర్వాత యాక్చువల్లీ ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఇంకా 10 అవ్వకుండానే మనకి ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ వ్రతం చేయించుకుని వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువే ఎండ అయితే ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ ఎప్పుడు మేము వ్రతం చేయించుకోవడానికి వచ్చినప్పుడు ఎండ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే మేము శివరాత్రి రోజున వస్తాం కాబట్టి. సో ఆ టైంలో క్లైమేట్ చాలా వేడిగా అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మేము అన్నవరం ఇదివరకు రెగ్యులర్గా వచ్చేవాళ్ళము, బాగా అనమాట ఎక్కువ వచ్చేవాళ్ళము. ఈ మధ్యనే తగ్గించేసాం, మామూలుగా కాదు, ఎందుకంటే టైం లేకపోవడం అండ్ వర్క్స్తో బిజీ అయిపోవడం. దానివల్ల ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న ఈ ఖాళీ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ మేము స్టే చేసామన్నమాట ఒక్కసారి. అండ్ ఇప్పుడు మొత్తం అదంతా మొత్తం రిసార్ట్ మొత్తం పడగొట్టేశారనమాట. ఇక్కడ ఇగో చూడండి, ఏదో కన్స్ట్రక్షన్ అవుతోంది మొత్తానికి. అండ్ ఇదంతా మొత్తం అన్నవరం అయితే చాలా వరకు చేంజ్ వచ్చింది. ఎప్పుడో ఒక 2 years 3 years ముందు వచ్చిన వాళ్ళకి ఇప్పటికీ
వాళ్ళకి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట అన్నవరం ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఒకప్పుడు చూసిన అన్నవరంకి ఇప్పటికీ చాలా మార్పులు జరిగాయి అండ్ మార్పులన్నీ కూడా చాలా నీట్గా అయితే ఉందన్నమాట ఇప్పుడు అన్నవరం అనేది. సో ప్రతిదీ కూడా ప్లేస్ టు ప్లేస్ ఎక్కడుంది ఏంటి చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ వ్రతం టికెట్ అయితే తీసేసుకుని మేము సో డైరెక్ట్గా అయితే పైకి వెళ్ళిపోయాము వ్రతం చేయించుకునే ప్లేస్ దగ్గరికి అయితే. సో మేము వచ్చేసి 2000 రూపీస్ టికెట్ అయితే ఇంకా లాస్ట్ అదే అనమాట టికెట్. సో ఇంకా అది తీసుకుని మేమైతే ఫస్ట్ వెళ్ళిపోయాం, ఎందుకంటే ప్రతిసారి మేము అట్లాగే చేయించుకుంటాము. అలాగే ఇప్పుడు మేమైతే లోపలికి వెళ్ళి వ్రతం చేయించుకుని అక్కడ ఎలా ఉన్న జనాలు ఏంటని చూపిస్తాను, చూసేయండి. ఫైనల్గా వ్రతం అది చేయించుకుని బయటకు అయితే వచ్చేసాము. అండ్ జనాలు అయితే ఇది వరకైతే కంపేర్ చేసుకుంటే ఈ శివరాత్రికి జనాలు ఎక్కువే ఉన్నారు. అండ్ ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడంతా కంప్లీట్ చేసుకుని ఉన్న లగేజ్ అంతా కార్లో పెట్టేసి అక్కడి నుంచి మేమైతే ఇక్కడ లంచ్ చేయడానికి వెళ్తాం. అంటే అన్నవరం దేవస్థానం ఉంది కదా, సో దేవస్థానంలో అన్నప్రసాదం తినడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో అన్నదానం ఎక్కడ జరుగుతుందో డైరెక్ట్గా అదే ప్లేస్కి వెళ్ళిపోతాము. సో చూసారు కదా జనాలు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి. మాకైతే ఆల్మోస్ట్ 1 అవర్ దగ్గర మేము ఇక్కడ టైం స్పెండ్ చేసాము ఓన్లీ లైన్లో నించోవడం వరకే. అండ్ పైకి వెళ్ళాక ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్గా అయితే మనకి వడ్డన చేయించడం అన్నీ కంప్లీట్గా చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇది ఒక్కటి మాత్రం బాగా లేట్ అయిందనమాట. చాలాసేపు అలా లైన్లో నించోవడం వల్ల ఏంటి అంటే బాబోయ్ ఇంతసేపు నించోవాల్సి వచ్చిందా అని అనుకున్నాము. మొత్తానికి మేమైతే పైన ఇంకో తమ్ వేయించుకుని ఇక్కడి నుంచి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోయాము. అండ్ తమ్ అది చాలా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ లోపలికి వెళ్ళేసరికి మళ్ళీ క్యూ ఉంది. లాస్ట్ టైం ఇంత క్యూ లేదు, జస్ట్ నార్మల్గా మేము పక్క నుంచి అయితే వెళ్ళిపోయాము. ఈసారి క్యూ ఎక్కువ ఉంది కాబట్టి మేము లైన్లో నించోవాల్సి వచ్చింది. అలా చాలాసేపు ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ మేము అన్నప్రసాదం కోసం అయితే అది యూజ్ చేసుకోవాలనుకోలేదు. జస్ట్ వెళ్ళి మన ఓన్గా మనమే చేయించుకుని అలాగే ఫుడ్ అది తినేసి వచ్చేద్దామని అనుకున్నాం. సో అలాగే ప్లాన్ చేసుకుని అలాగే వచ్చాం అనమాట. ఫైనల్లీ మొత్తానికి లైన్లో చాలాసేపు నించుని మొత్తానికైతే లోపలికి ఎంటర్ అయ్యాము. మొత్తానికి ఇదిగోండి అన్నప్రసాదం అయితే చాలా చక్కగా వడ్డించారు. మేము కూడా చాలా తృప్తిగా తిన్నాము. పైన సాంబి వాళ్ళు వెళ్ళారు, అంటే వాళ్ళేమో పైకి వెళ్ళిపోయారు, మేమేమో కింద ఆగిపోయాము. అందుకని చెప్పేసి ఇంకా మేము కిందనే కూర్చుని పోయాం. వాళ్ళకైతే బొఫేలా పెట్టారంట అండ్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయింది అని చెప్పారు. మాకైతే అలా ఏం లేదు, చాలా చక్కగా వడ్డించారు అండ్ చాలా తృప్తిగా మేము కూడా భోజనం చేసాం. ఇదంతా కంప్లీట్ చేసుకుని మేమైతే ఇంకా బయటకు వచ్చాం అనమాట.
మాది వచ్చేసి ఇక్కడ లంచ్ అది కంప్లీట్ అయిపోయింది. అండ్ మేమైతే కింద ఉన్నాం, సంజయ్ నేను. సామి వాళ్ళు ఇంకా పైన ఉన్నారు, వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. సో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వచ్చేస్తూనే ఉంటారు. అండ్ మేమైతే ఇప్పుడు పైకి అయితే వెళ్ళిపోతాం. బోన్ చేసి కిందకి వచ్చినప్పుడు కరెక్ట్గా ఇంకోండి మామిడికాయలు ఉసిరికాయలు అవి అమ్ముతున్నారు. అయితే నేను వచ్చేసి మామిడికాయలు తీసుకున్నాను, చాలా బాగుంది. అప్పటికప్పుడు తిన్న తర్వాత బాగా అనిపించింది. యాక్చువల్లీ చాలా పుల్లగా ఉన్నాయి, దానితోడు ఉప్పు కారం అబ్బా కాంబినేషన్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. సో ప్యాకెట్ అలా 20 రూపీస్ అంటే ఒక ప్యాకెట్ తీసుకున్నాం, అందరం టేస్ట్ చేసామన్నమాట. అయిపోయింది, భోజనాలు అయిపోయి. అండ్ ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాము. ప్రసాదాలు పైన అయితే తీసుకోలేదు, సో కింద తీసుకుందాము అని చెప్పేసి. అండ్ నచ్చు ఏం తింటున్నావు? ఇవి ఇందాక మేము తీసుకున్న మామిడికాయలు అనమాట, చాలా బాగున్నాయి. ఎలా ఉంది? బాగుందా? అన్నం తినవు, ఇది గడ్డి తిను. సో మొత్తానికి అయితే మేము ఫైనల్లీ మొత్తానికి అయితే మేము రిటర్న్ అయిపోతున్నాము. సో డైరెక్ట్గా ఇంకా ఫస్ట్ వెళ్ళి సామి వాళ్ళ ఇంటికే, అండ్ అక్కడి నుంచి ఇంకా రిటర్న్ అయిపోవడం. ఓకే బాయ్. ఓకే బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. బాయ్. అండ్ అలాగే అనుకున్నా బాయ్ చెప్పు. ఆమె తిన్నావా? అన్నం తిన్నావా? బాగుందా? గుడ్. హాయ్ లద్దత్తు. బాగాలేదా? మజ్జిగన్నం బాగుంది. సో గైస్ ఫైనలీ మేమైతే ఇంటికి వచ్చేసాము అండ్ చేబ్రోలు అయితే వచ్చాము. అండ్ మేమైతే ఈరోజు శివరాత్రి రోజున ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది చూపించాను. అన్నవరంలో వ్రతం ఎలా చేసుకున్నాము ఏంటి, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలాగే అన్నప్రసాదం దగ్గర కూడా అంతమంది జనం ఉన్నా కూడా ఫైనల్గా మేమైతే మొత్తానికి ఎంజాయ్ చేస్తూ వెళ్ళి మొత్తానికి అయితే ప్రసాదం తినేసి ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. ఫైనల్లీ ఇంతే ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియచేయండి. మరిన్ని వ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. బాయ్ బాయ్ చెప్పు, చెప్పు బాయ్ బాయ్ చెప్పు. అక్కి బాయ్. అక్కి ముద్దు పెట్టు అమ్మా.